ఆకలి అయ్యాడు. టైం 1 గంట అయిందండి. మిమ్మల్ని త్వరగా పెడతాను ఈసారి. అందుకే నేను త్వరగా వెళ్తున్నాను ముందుకి. ఎందుకంటే పైన ఆకాశం పక్కనగా, అందుకే మామూలుగా త్వరగా పరిగెత్తాం. మంచి మాటలు మనం విన్నాము. అయితే ఇందులో వచ్చే మీకు కొన్ని ప్రశ్నలు వేయటానికి ఇష్టపడుతున్నాను. వాక్యం చెప్పనగానే ప్రశ్నలు అడుగుతానండి. 10 నిమిషాలు. క్రైస్తవుడికి మరొక ఐడియా ఉందండి. అమ్మ తలలు ఇతరం వేసేసి తలలు అత్త నిద్రపోమాకండి. క్రైస్తవులకు మరొక ఐడియా ఉంది. మీరేమైనా ఒకవేళ నాలక్ష్యం ఉంటే, మీకు ఒకవేళ బైబిల్ మీద ఏమైనా పట్టుంటే, సంఖ్యలో బైబిల్ కాకుండా సంఖ్యలో బైబిల్ బైబిల్ అర్థం కాదు. తల కింద బైబిల్ పెట్టుకుంటే బైబిల్ అర్థం కాదు. జేబులో పెట్టుకుంటే బైబిల్ అర్థం కాదు. కానీ నీ చేతిలో బైబిల్ ఉంటే బైబిల్ ఏంటో నీకు అర్థమైంది. స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడికి మరొక ఐడియా ఉంది. ఒకవేళ మీరు చెప్పగలిగితే నాకు వచ్చే నెల చెప్పండి. ఫస్ట్ ఫ్రైడే కావచ్చు, లేదా ఇదే థర్డ్ ఫ్రైడే కావచ్చు. మీకు 2 ఆప్షన్ ఇచ్చాను. చెబితే మొదటి శుక్రవారం చెప్పండి, చెప్పకపోతే 3వ శుక్రవారం చెప్పండి. క్రైస్తవులకు మరొక ఐడియా ఉంది. ఓకే, నెక్స్ట్. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలలో ఒక గోత్రం చెరపబడింది. ఆ గోత్రం ఎవరో చెప్పండి. చెరపబడిన గోత్రంలోకి ఏ గోత్రం చేర్చబడింది? ఆధారాలతో చెప్పాలి. ఆధారాలతో మీరు తీసుకురండి నా దగ్గరికి. 12 గోత్రాలలో ఒక గోత్రం జారిపోయింది. ఆ జారిపోయిన గోత్రంలోనికి మరొక గోత్రం చేర్చబడింది. ఎందుకు ఆ గోత్రం జారిపోయింది? ఎందుకు ఈ గోత్రం చేర్చబడింది? 12 గోత్రాల చరిత్ర, 12 రాళ్ళ చరిత్ర మీరు విన్నారు. 12 గోత్రాల చరిత్ర మీరు వినాలి. స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి. 12 గోత్రాలలో ఒక గోత్రం జారిపోయింది. అది జారిపోయింది. ఎందుకు జారిపోయింది? ఎందుకు దేవుడు ఆ గోత్రాన్ని పక్కన పెట్టాడు? ఎందుకు ఆ గోత్రాన్ని దేవుడు ఇష్టపడలేదు? ఎందుకు దేవుడు ఆ గోత్రాన్ని లెక్క చేయలేదు? ఎందుకు దేవుడు ఆ గోత్రాన్ని ఐడి చెడిపాడు? చెడిపోయిన ఐడిలోకి చేర్చబడిన ఐడి ఏ గోత్రం? ఆయనకే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. బైబిల్ మీద నాలక్ష్యం ఉన్న వాళ్ళు ఆలోచించండి దీని గురించి. ఏదో ఆదివారం వచ్చేసి సంఖ్యలో బైబిల్ ఉంటే మనకి బైబిల్ మనకు అర్థం కాదు. ఏమండి? కనుక బైబిల్ మీద ఒక పట్టు ఉండాలి. వాక్యం మీద ఒక పట్టు ఉండాలి. మనకి వాక్యం మీద ఏమంట పట్టు ఉండాలి. అప్పుడే నీకు 66 పుస్తకాలలో దేవుడు రాయించిన ఒక బలమైన మాట నీకు బోధపడింది. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, దైవజనుడు వాక్యం బోధిస్తేనంట దైవభక్తులు చెప్పాడు ఉన్నారంట. ఎలా ఉండాలంట? దైవజనుడు వాక్యం చెప్తే ఎలా ఉండాలంట? దైవభక్తులు ప్రత్యక్షమగుంటారంట వాక్యం చెబితే. ఇది పవర్. ఇది దేవుడు అనుగ్రహించే పవర్. ఇది ఆ వాక్యం వింటుంటే రోమా నిలబడాలి. ఆ వాక్యం గురించి ఆలోచన చేస్తుంటే దేవుడి యొక్క ప్రభావము మన దేహంలో పనిచేయాలి. ఇది దేవుని శక్తి. కనుక వాక్యం ఏదో పై చేసుకుంటూ పోతే మనకేమర్థం కాదు. కనుక ఆలోచించాలి. దేవుని పాదాల కాడ, దేవుని సముఖంలో మనం ఆ వాక్యాన్ని ఆలోచన చేస్తుంటే దేవుడే ఆ ప్రత్యక్షతలో ఆ వాక్య భావంలో ఏముందో మనకు వివరిస్తాడు. 3వ మాట, క్రైస్తవులకే దెయ్యాలు ఎందుకు పడతాయి? అమ్మ గోడకు అనుకోమాకండి, నాకు జరగండి. క్రైస్తవులకే దెయ్యాలు ఎందుకు పడతాయి? 3వ ప్రశ్న ఇది. క్రైస్తవులకే దెయ్యాలు ఎందుకు పడతాయి? మీకు అర్థమైందా? మీకు వెలుగుతున్నా, బుర్ర వెలుగుతుందా? మీరు చెప్పాలి. 3 ప్రశ్నలు చెప్పే మీకు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన క్రైస్తవులకు
యేసుక్రీస్తు రక్తము తాగుతున్న క్రైస్తవులకు, యేసుక్రీస్తు శరీరము తింటున్న క్రైస్తవులకు దయ్యాలు ఎందుకు పడతాయి? ఎందుకు పడతాయి? పట్టడానికి గల కారణాలు ఏంటి? 3 ప్రశ్నలు. నేను దగ్గర 12 సబ్జెక్ట్ రాశానండి. చాలా లోతైన విషయాలు కూర్చొని ప్రతిరోజు రాస్తున్నదే. సమయం దొరికేదల్లా డైరీ రాసేస్తా ఉన్నా. సబ్జెక్టు 12 సబ్జెక్టులు, బహు లోతైన భావంతో కూడుకున్న 12 సబ్జెక్టులు రాశాను బైబిల్ నుంచి. నేను రాసిన బైబిల్లో నుంచే ఈ 12 గోత్రాల చరిత్రలోంచి మొదలు పెట్టాను. ఈ 3వ పాఠం చెప్పనా? యేసు రక్తము తాగుతున్న క్రైస్తవులు, యేసు శరీరము తింటున్న క్రైస్తవులకు ఎందుకు పడుతున్న డెవిల్? దీని మీద బాగా ఫోకస్ పెట్టారు. మీరు కూడా సేధించండి. చాలా ఈరోజు కుటుంబాలలో దాడులు, ఈరోజు కుటుంబాలలో బలహీనతలు ఎందుకు వస్తున్నాయి అనేది ఆలోచింపజేస్తున్నాడు దేవుడు. అదే అందుకే ఈరోజు మనం 3వ పాఠంలో పాఠనే చెప్పాలని కానీ పేరు చెబుతానండి. నీ బలహీనతే నీ శత్రువు. ఏడుదండి అదే చెప్పండి. తిప్పుకోండి. నా బలహీనత చెప్పండి. గట్టి చెప్పండి. ఏంటి బలహీనత? ఉంది. ప్రతి ఒక్కరికి బలహీనత ఉంది. శత్రువు ఎక్కడో చాలా మంది మా ఇంటి పక్కన శత్రువు అంటే, ఇంటి ఎదురుగా శత్రువు అంటే మాకు వాళ్ళు ఈ శత్రువులు అని చెప్పుకుంటారు. ఈ శత్రువు కాదు వీళ్ళు. నీ శరీరములో నీ అవయవాలలో నీకు ఒక బలహీనత ఉంది. నీ బలహీనతే నిన్ను వెంటాడుతుంది. నీ బలహీనతే నిన్ను కృంగరిస్తా ఉంది. నీ బలహీనతే నిన్ను పాడు చేస్తా ఉంది. నీ బలహీనతే నీ జీవితాన్ని నాశనం కొడుకుంటా ఉంది. నీ బలహీనతే నీ భక్తికి పునాది పతనం చేస్తుంది. నీ బలహీనతే ఎంత పౌరుషం ఉన్నప్పటికీ, ఎంత రోషం ఉన్నప్పటికీ, ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ, ఎంత భక్తి ఉన్నప్పటికీ నీ బలహీనత నిన్ను వెంటాడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఇది ఛేదించండి. ఎవరో ఇంటి పక్కోళ్ళ గురించో, ఇంటి ఎదురు గురించి చెప్పుకోమని శత్రువుల గురించి. వాళ్ళ శత్రువులు కాదు. శత్రువు నీలోనే ఉంది. శత్రువు మనలోనే ఉంది. శత్రువు ఈ శత్రువుకు దేవుడు కారణాలు. మనలో ఉన్న శత్రువుకి, మనలో ఉన్న బలహీనతకు ఈ బైబిల్ ఇచ్చిన సమాజం సుమారు 17 రకాలు ఉన్నాయి. 17 రకాలు సుమారు బైబిల్లో. నీలో ఉన్న బలహీనతకు ఎక్కడ ప్రారంభించబడింది, ఎక్కడ దారి, ఎలా నిన్ను మళ్ళిస్తుంది, ఎక్కడ పడగొడుతుంది, ఇవన్నీ కూడా సుమారు 17 రకాలుగా దేవుడు వాగ్దానం రాశాడు. దీంట్లో ఛేదించాలి. ఆలోచించాలి. ఏదో పైపైన ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తే మనకు అర్థం బైబిల్ కాదు. కాబట్టి ఏ తండ్రి అయినా ఒక లెటర్ రాస్తాడు పిల్లల కొరకు. ఎక్కడైనా పరుగులు, ఎక్కడైనా వేరే దేశాల్లో కానివ్వండి, వేరే ఊర్లలో ఉంటే తండ్రి ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాస్తాడు. ఒక లెటర్లో ఉంటే 2 పేజీలు ఉంటే, 4 పేజీలు ఉంటే ఆ పేజీలు మొత్తం రాస్తాడు తండ్రి. బిడ్డ క్షేమముగా ఉన్నదా, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా, బిడ్డ భోజనం టైం తింటున్నాడా, మంచిగా చదువుకుంటున్నాడా, ఇవన్నీ కూడా వివరాలతో కూడుకున్నది ఒక లెటర్లో 4 పేజీలు రాస్తాడు. కానీ పరమందున్న పరమ తండ్రి 66 లెటర్స్ రాశాడు. ఏంటంటే 66 లెటర్స్ రాశాడు. ఇందులో 66 ఉన్నాయి. ఇందులో రాయబడిన 66 లెటర్స్ దేవుడు ఎందుకు రాశాడు? ఒక్క లెటర్ సరిపోదా? కానీ సరిపోదు అనుకున్నాడు. ఒక్క లెటర్తో నా పిల్లలతో నేను మాట్లాడకూడదు, 66 లెటర్స్ తో నా పిల్లలతో నేను మాట్లాడాలనుకున్నాడు దేవుడు. అందుకే 66 ఉత్తరాలు రాశాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా. ఎందుకంటే దేవుడి యొక్క శక్తివంతమైన మాట ఏదైతే ఉందో ఆ మాటలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మీరు ఆలోచించండి. మన బలహీనత నిన్ను కృంగరిస్తుంది. మన బలహీనత మనం కృంగరిస్తుంది. ఒక్కటి చెప్పి ప్రార్థన చేస్తారండి. చాలా ఉన్నాయి. ఒక్కటి చెబుతాను.
రోషము కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే ఆయన? రోషము కలిగాడు ఒక ఆయన. ఎవరయ్యా నువ్వు అంటే, నేను దేవుడి కొరకు రోషము కలిగిన వాడు అన్నాడు. తొడలు కొట్టుకున్నాడు, ఆకాశాన్ని మోయించాడు. వర్షమా ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఏ పంట పండకూడదు అనుకున్నాడు. పంట పండలేదు. 3 సంవత్సరాలు పంటలు ఆగిపోయాయి, వర్షం ఆగిపోయింది, ఆకాశం మోయబడింది, వర్షం ఆగిపోయింది. కానీ అంత పౌరుషం కలిగిన ఒక భక్తునికి ఒక చిన్న బలహీనత ఉంది. ఉందంటారా లేదంటారా? ఉంది. ఒక పిరికి వల్లగా మారిపోతున్నాడు. 450 మందిని సంహరించిన ఒక వీరుడు, ఒక ధీరుడు పిరికి పందలాగా పారిపోతున్నాడు. బలహీనత వెంటాడుతుంది. స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి. బలహీనత వెంటాడుతుంది. ఈ రోజు మన కుటుంబాల్లో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు సరిగ్గా మోకాల మీద ఉంటున్నా లేకపోతున్నాం, ఉండలేకపోతున్నా. ఒక గంట లేదా ఒక హాఫ్ అన్ అవర్ మోకాళ్ళ మీద ఉండలేని బలహీనత, ఉండలేని బలహీనత. మోకాళ్ళ మీద 2 చేతులు ఆకాశము జోడించి ఇలా ఆడుతూ దేవదూతలాగా ఆడిస్తూ నువ్వు మోకాళ్ళ మీద ఉండలేని ఒక బలహీనత ఈరోజు నేను వెంటాడుతుంది. అందుకే నువ్వేది ప్రారంభించినా అది ముందుకు రావటం లేదు, నువ్వేది కోరుకున్నా అది ముందుకు పోవటం లేదు, నువ్వేది చేసినా అది ఫలించలేదు. కారణం నీలో ఒక బలహీనత ఉంది, నీలో ఒక బలహీనత ఉంది. స్తోత్రం కలుగును గాక ఆయనకే. మీరు ఆలోచించండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ చూడండి. మొదటి మాటగా విజ్ఞాపం చేస్తున్నాను, ముగిస్తున్నాను. దేవుడి కొరకు ఎలాంటి రోషం కలిగిన వాడు, ఎలాంటి యథార్థ కలిగిన వాడు, ఎంత బలము కలిగిన వాడు, ఎంత ధీరుడు, ఎంత సూర్యుడు, ఎంత వీరుడు. ఈరోజు చెప్పుకుంటున్నాం మేము కూడా క్రైస్తవులమేనండి. మేము గత 40 ఏళ్ళ నుంచి క్రైస్తవులం. మేము గత 50 ఏళ్ళ నుంచి క్రైస్తవులం. మేము గత 70 ఏళ్ళ నుంచి క్రైస్తవులం. నిలబడి కావచ్చు, కూతురు కావచ్చు అని చెప్పవచ్చు. ఈరోజు మన కుటుంబాలలో వెంటాడే బలహీనతలు ఉన్నాయి. ఆయన అంటున్నాడు 19వ అధ్యాయం మొదటి చదవండి. కొన్ని వచ్చినాలంటే అయ్యా ఇక నేను సాలింగా ఇక నా వల్ల కాదంటున్నాడు. ఇక పిరికి వాళ్ళగా ఏంటి ఇది? నువ్వు చెప్పే మాట ఇది? నువ్వు చెప్పే మాటేనా? అహాబు రాజుగాడికి పోయి అహాబు రాజు జాగ్రత్త, దేవుడు సన్నిధి కలిగి ఉన్నా, నేను దేవుడి పవర్ కలిగి ఉన్నా. నేను అలాగే ఇదిగో ఆకాశము మోయబడుతుంది, వర్షము రాదు భూమి మీదకే అన్నాడు. ఏంటి నువ్వేనా మాట చెప్పేది? నా వల్ల కాదయ్యా. ఏమన్నాడైనా? నా వల్ల కాదు. మరణాపేక్ష గలవాడై మరణానికి భయపడిన వాడు, మరణకు నేరుగా భయపడిన వాడు ఏలియా. ఏంటి ఏలియా? నువ్వేంటి? నీ స్టేటస్ ఏంటి? నీ ఐడియా ఏంటి? నీ గుర్తింపు ఏంటి? నీ శక్తి ఏంటి? నీ బలం ఏంటి? నువ్వెవరివి? దేవుని కొరకు నిలబడగలిగిన వీరుడవు. నీ నోట ఈ మాట. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చెబుతారు నేను దేవుడి కోసం బతుకుతాను అని. ఏం చెబుతారు? దేవుడి కొరకు నేను బతుకుతానయ్యా. చూసినా? దేవుడి కొరకు నేను నిలబడతానంటారు. ఎక్కడ మరి ఏది? సరే దొరికిందా మాట కింద? ఏలియా మరణాపేక్ష గలవాడై ఉందండి. ఎక్కడుందా మాట? 19:4. ఒక దినం ప్రయాణము ఏదట? అరణ్యములోనికి పోయి ఏం పేక్ష గలవాడ? మరణాపేక్ష గలవాడన్నాడయ్యా. నేను నా పితల కంటే గొప్పవాడు కాదయ్యా. నేను నా భక్తుల కంటే గొప్పవాడు కాదు నెలకలకి. ఇక నా వల్ల కాదంగా. ఈ రోజు కూడా కుటుంబాలు అంటున్నారు నా వల్ల కాదు, ఇంకా ఇది నా వల్ల అయిపోయిన కాదాలకి ఇది నేను చేయలేకపోతున్నా, భరించలేకపోతున్నా, నా వల్ల కాదంగా. ఎందుకు నాకు జీవితం అని ఎక్కడ పోబోతున్నారు?
ఏంటి నీ బలహీనత? ఏంటి నీ బలహీనత? వెంటాడుతున్న బలహీనత. ఏలి అంట మరణాపేక్ష గలవాడై, నా పితల కంటే నేను గొప్పని కాను. ఎంత మటుకు చాలు. ఎవరికి చెప్పాడు ఈ మాట? చిన్నప్పుడా ఒక్క వ్యక్తి మాట్లాడుతుంది. యెజబెల్ ఒక వ్యక్తి మాట్లాడుతుంది. యెజబెల్ ఒక స్త్రీ మాట్లాడుతుంది. ఏలియా, రేపు ఈ టయానికి నీ ఊపిరి తీస్తాను, నేను సంకేస్తుంది. ఒక స్త్రీ మాటకు, ఆ ఒక స్త్రీ మాటకు భయపడ్డాడు. నువ్వు కలిగి ఉన్నది ఎవరో? నువ్వు కలిగి ఉన్నది ఎవరో? జీవము గల దేవుణ్ణి. నువ్వు కలిగి ఉన్నది ఎవరు? జీవము గల దేవుణ్ణి. నువ్వు కలిగి ఉన్నది ఎవరు? భూమిని ఆకాశాన్ని శాసించే వాడు కలిగి ఉన్నావు. నీ నోటి మాట, నీ నోటి మాట, నీ నోటి మాట పిరికితనం. ఏదండి ఇది? చాలా మంది పిరికుంటుందండి. 1 గంట లేస్తాను ప్రార్థన చేయడానికి. ఒక అక్క అంది, బ్రదర్ నేను కూడా ప్రార్థన చేస్తాను 2ంటికి లేస్తాను. నేను అన్నాను 2ంటికి కాదు, 1 గంటకి లేక. 1 గంటకి లేచి అందరూ నిశ్శబ్దుకుంటారు కదా, నువ్వు లేచి ఏం చేయాలి చెప్పనా? చక్కగా మోకాలి అన్న వేయాల వద్దా? వేయాలి. ఏమి లేచి చక్కగా ఇది అటు ఇది అతనుకున్న శుభ్రంగా మొహం కూడా శుభ్రంగా వచ్చి మోకరించింది. దేవాని స్తోత్రం అందంతే. పక్కన దడేలంది ఒకసారి. ఎక్కడా చెప్పండి, ఎక్కడా? పక్కనే దడేలనగానే గుండెలు బెడేళ్ళని ఒకసారి. ఇంకేం ప్రార్థన? నీ బలహీనత అక్కడే కనపడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఎక్కడుంది నీ బలహీనత? ఎక్కడ ఉందా? అక్కడే ఉంది బలహీనత, అక్కడో కాదు. మరి లేచుగా నేను వీరున్నోగా, నువ్వు సూర్యునన్నోగా, నేను కూడా గట్టి చేస్తానన్నావు కదా. ఏదమ్మా నీ బలం ఏంది? ఇక లేచి తల్లి మొత్తం లైట్లు మొత్తం వేసింది. మొత్తం లైట్లు మొత్తం వేసి గుండె బంధువులు కూడా కపా 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 బతుకుంటే బుల్సా తిందా. ఇంకెప్పుడు వంటి కదా ప్రార్థనకు లేకపోతే ఎప్పుడు లేదు చెప్పదా? తెల్లవారుగా లేద్దాం. స్తోత్రం కలుగును గాక. దేవాని స్తోత్రం నా కాత్రం. అయిపోయి ఇది ప్రార్థన? ఇదేమైనా ప్రార్థనేనా? చెప్పండి. ఇప్పుడు శత్రువు మీద నుండి ఎలా నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? రేయి మొదటి జబట్టి 1 గంటకు లేవాలి. రేయి మొదటి జబట్టి 1 గంటకు లేవాలి. లేచి దేవుని సన్నిధిలో మోకరించాలి. ఎలా చెప్పనా? బలము కలిగి. ఎలాగందా? బలం కలిగి. ఏలియా కాదు. ఒక విషయం చెప్తానండి. ఏలియా ద్వారా చెప్పిన 3 మాటలు ఉన్నాయండి దేవుడు. కానీ ఏలియా ఆ 3 మాటలు నెరవేర్చలేదు. నేను చెప్పను దీని గురించి. ఏలియాకు 3 మాటలు చెప్పాడు దేవుడు. ఏలియా ఆ 3 మాటలు నెరవేర్చలేదు. కానీ ఎవరి కాలంలో ఆ 3 మాటలు నెరవేరు తెలియాలంటే మనం ఏం చెప్పాలి? బైబిల్ మీద చదవాలి. స్తోత్రం కలుగును గాక. ఏలియా చెప్పాడు, 3 చెప్పాడు మాటలు. కానీ ఆ 3 మాటలు ఏలియా నెరవేర్చలేదు. అంటే ఏలియా దేవుడు అనుమతించదు ఆ 3 మాటలు జరగటానికి. చెప్పాడు కానీ ఆయన చూడలేదు. కానీ ఏలియా తర్వాత మాత్రము 3 కార్యక్రమం మాత్రము చాలా స్పష్టంగా, చాలా బలముగా, చాలా మహిమకరంగా, చాలా వింతగా జరిగినట్టు బైబిల్ రాయబడి దేవుడు. కనుక ఆలోచిద్దాం. ఆయన అంటున్నాడు, నేను మరణాపేక్ష గల వాడినై అయ్యా నా వల్ల కాదంటున్నాడు. ఈరోజు నువ్వు చెప్పే మాట అదే. ఈరోజు నువ్వు చెప్పే మాట అదే. నువ్వు చెప్పే మాట అదే. నా వల్ల కావటం లేదు అంటున్నావు. నా వల్ల కావటం లేదయ్యా, నా వల్ల కావటం లేదు, నా వల్ల కాదేగా. ఎందుకంటే ఇప్పటికే నాది చాలా చూశాను కానీ ఇది నా వల్ల కాదు. నా వల్ల కావటం లేదంటే శత్రువుకి నువ్వేం చేస్తున్నావు? అవకాశము ఇస్తున్నావు అని అర్థం. ఏలియాను భయపెట్టింది ఒక స్త్రీ, భయపెట్టింది. ఏమంటే ఒక వీరుడు, ఒక సురుడిని ఒక స్త్రీ భయపెట్టింది ఏలియాని. ఏలియా రేపు ఈ టయానికి ఇది చంపేస్తాను అంతే. ఒక స్త్రీ, ఆమెకే బలం ఉందో తెలియదు కానీ లోక బలము కలిగిన ఒక స్త్రీని, లోక అధికారం కలిగిన స్త్రీని నువ్వు మర్చిపోయి నువ్వు భయపడ్డావు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే
బలమైన స్తోత్రం కలుగును గాక. ఎంత బలమైన శక్తివంతమైన దేవుడిని మర్చిపోయి చిన్న ఆప్రలు ఒక చిన్న బలహీనతకు భయపడ్డావు. ఆ బలహీనతే నీ జీవితాన్ని కొంగరిస్తా ఉంది. ఆ బలహీనతే విశ్వాసాన్ని దెబ్బతీస్తా ఉంది. ఆ బలహీనతే నీ భక్తి కుంగేలాగా చేసిందంట. అందుకే నీ భక్తి ముందుకు పోతల్లా. నీ ఇంట్లో నువ్వు ఏది చేద్దామన్నా ఫలభరితము లేదు, ఫలించలే. ఆ లక్షణాల్లో వాళ్ళకి ఫలించడం లేదు. కనుక ఆలోచించండి. నా టైం అయిపోయింది, ముగిస్తాను. కనుక నీ బలహీనత నీ శత్రువు కాకూడదు. నువ్వేం చేయాలి? నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అంటే నేను బలహీనతలో ఉన్నప్పుడు నన్ను బలపరచుకోక ఆయన ఉన్నాడు. కనుక ఆ బలపరిచే ఆయన కలిగి ఉంటే నేను ఏదైనా జయించగలను. స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు అట్లా మరి 21 రోజు నేను ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా 21 రోజుకి ఉండాలని. ఈ ఫస్ట్ టైం. కానీ ఏదో ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో నేను కూడా దేవుని పక్షంగా నిలబడాలని కోరుకున్నాను. స్తోత్రం కలుగును గాక. కనుక ఆలోచిద్దాం. ఎందుకంటే రోషము కలిగిన వాడిగా మనం దేవునికి కనబడాలి. కానీ ఆ రోషము బలహీనత మనం దేవునికి కనబడకూడదు. బలహీనత ఉండకూడదు. రోషాలు చాలా రకాలు ఉన్నాయి. కానీ ఉపయోగపడే రోషం ఒకటే, అది దేవునికి మాత్రమే సంబంధించింది. ఆ రోషం కలిగి మనం ఏం చేయాలంట? ఆయన పక్షంగా నిలబడ్డప్పుడు నిన్ను వెంటాడుతున్నది ఏదైతే ఉందో దాన్ని నువ్వు జయించగలవు. స్తోత్రం కలుగును గాక. గట్టిసపడదామా? నువ్వు నిలబడవలసి జయిస్తామని. ఎందుకంటే అది ఓడిపోవాలి, అది సమస్య చేయబడాలి. ఇక నా వల్ల కాదు బాబు అని నీ ఇంటిలోంచి నీ శరీరం వచ్చి అది పారిపోవాలంటే నీ మోకాలు పనిపెట్టాలి. పారిపోవాలంటే నువ్వు మోకాలు వేయాలి. నీ శక్తి మాత్రమే ఆడాలి. ఆడించేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, నిన్ను బలపరిచేవాడు కూడా ఆయనే. కనుక ఆయన ముందు నువ్వు బలముగా నిలబడాలి. నిలబడ్డప్పుడే నువ్వు చూస్తావు ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో. అంతేగాని పెరిగి వాళ్ళగా నువ్వు అంటే మాత్రము ఏలియాలాగా నువ్వు కూడా మరణాపేక్షలోకి వెళ్ళాల్సిందే. ఇది కాదు దేవుడు. అందుకే దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు ఈ మాట అంతా నాకు తెలుస్తాయి. అందుకే నీకంటే గొప్ప వాళ్ళను 7,000 మందిని నేను దాచుకున్నాను. ఎవరికి కంట పడకుండా, ఎవరిని ఆరాధించకుండా, ఎవరికి మొక్కకుండా, ఎవరికి పూజించకుండా, ఇదిగో ఏది తెలియకుండా 7,000 మందిని నేను దాచుకున్నాను. నా కొరకు నువ్వెళ్తా, నువ్వుంటి వెళ్తారు, లేకపోతే అక్కడ ఏలియాలి. అప్పుడు భయపడింది ఏలియాకి. నేను లేకపోతే ప్రార్థన లేదు, నేను లేకపోతే ఆరాధన లేదు, నేను లేకపోతే మందిరం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఉంటే ఏలియా లాగానే గతి పట్టింది మనకు కూడా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వుంటే ప్రార్థన కాదా, నువ్వు వస్తే కూడా కాదా, నువ్వున్నా లేకపోయినా కొడుకు జరిగింది, నువ్వున్నా లేకపోయినా ప్రార్థన జరిగింది, నువ్వున్నా లేకపోయినా దేవుడి కార్యాలు ఆగో. ఇది దేవుని వాగ్దానం. చాలా మంది చూస్తుంటారు, నేను పోతేనే అక్కడ కార్యక్రమాలు, ఇక్కడ కార్యక్రమాలు అనుకుంటారు కొంతమందిని. కానీ ఏలియా అలానే అన్నాడు, నేను ఇక్కడనే అన్నాడు. చూసిన ఏమన్నాడైనా, నేను ఇక్కడనే అంటే దేవునికి మా గొప్ప వచ్చింది ఒక్కడే, నువ్వొక్కడవా. అందుకే మనలో చచ్చిపోవాలి, నేను అన్న పదం పోవాలి, నేను అన్న పదం పోవాలి, మనము అన్న పదం రావాలి. స్తోత్రం కలుగును గాక. నేను అన్న పదం ఎవరిలో ఉంటుందో, ఎవరిలో ఉంటుందో వారిలో అన్ని పతనమే. నేను అన్న పదం వద్దు. అందుకే ఏదన్నాడు, నేనొక్కడే గొప్పని, నేనొక్కడే భక్తుని అనుకున్నాడు. నీకంటే 7,000 మందిని నేను దాచుకున్నాడు దేవుడు. నువ్వేం చెప్తావు? ఏలియా సరెండర్ అయిపోయాడు దేవుడి మహిమకు. అమ్మ బాబాయ్ తప్పు చేశాను, నేను తప్పు చేశాను, నా నోరు జారింది ప్రభువా, నా నోరు జారింది ప్రభువా, నా నోటి మాట జారింది ప్రభువా అనుకున్నాడు ఏలియా. కానీ దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు ఈ మాట అంటానో తెలుసయ్యా,
నీకంటే గొప్పవాడు 7,000 మంది నేను దాచిపెట్టాను తెలుసా? నువ్వంటే అప్పుడే ఎప్పుడు కూడా నేను ఒక్కనే అన్న పదం అని ఎప్పుడు కూడా వాడకూడదు. నేనన్న పదం దేవునికి పనికొచ్చే పదము కాదు. మన కుటుంబాలు బాగుండాలి, మన జీవితాలు బాగుండాలి, మన భక్తి బాగుండాలి, మన ఆలోచన బాగుండాలి, మన విశ్వాసం బాగుండాలి, మన నడవడి బాగుండాలంటే ఇది మనము అన్న పదం మన నోట్లో రావాలి. అంతేగాని నేనొక్కడనే అంటే మనకి దేవుడు అలాంటి వారిని పక్కన పెట్టే ప్రమాదం ఉంది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ దయ్యం ఎంటాడుతుంది బలహీనత, నీలో ఉన్న బలహీనత అదే నేనే, నీలో ఉన్న బలహీనత అదే నేనే. ఎవరికి కావాలయ్యా నేనన్న పదం? ఎవరికి కావాలి నేనన్న పదం? అందుకే ఎంత చెప్పాడు కదా, నీ ఐడియాలు గుర్తు చేసుకో. నేను అంటే ఈ ఐడి పనికిరాదు, నేను అనే ఐడియా దేవునికి పనికిరాదు. కానీ మనము అన్న ఐడి దేవునికి పనికొచ్చింది. కనుక ఆలోచించండి, అనుసరించండి, దేవుడి కృపకు దగ్గరకు రండి. ఈ మాట దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం, అందరూ లేచి నిలబడి మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం. దయచేసి మీ మధ్యకు దేవుడి యొక్క అభిషేక తైలం